వెల్కమ్ టు ఎంఓ ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. అయితే ఈరోజు మనం ఒక గొప్ప తెలంగాణ వీరుడు మరియు ఈ భారతదేశానికి మరియు తెలుగు ప్రజలకు ఒక స్ఫూర్తినిచ్చే వీరుడు సూర్యుడు అయిన పండుగ సాయన్న గురించి మనం మాట్లాడుతున్నాము. ఓకే. మరి అయితే ఈ పండుగ సాయన్న ఒక సాయుధ పోరాట వ్యక్తి. అలాగే ఇప్పుడు ఈ పండుగ సాయన్న ఏంటంటే ఇప్పుడు 1860 సంవత్సరంలో ఈయన ఒక ముదిరాజ్ కుటుంబంలో మొహర్రం పండుగ రోజు, అంటే మనం పీర్ల పండుగ అంటాం కదా, పీర్ల పండుగ, సవర్ల పండుగ, ఆ రోజు ఈయన జన్మించడం జరిగింది అనమాట. ఇక వాళ్ళ తల్లి పేరు సాయమ్మ, వాళ్ళ తండ్రి పేరు అనంతయ్య. అదే దాదాపు 1840 నుంచి 1900 మధ్య కాలం వాడని సాయన్న అని చెప్తారు. అయితే మన సాయన్న ఊరు మాత్రం మనకు ఈయన ఎక్కడ అంటే మహబూబ్నగర్ దగ్గర అనమాట. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఇక్కడ నవాబ్పేట మండలం దగ్గర మురుగోలుపల్లి గ్రామానికి చెందినవాడు అనమాట. ఈ మురుగన్ గ్రామంకి చెందినవాడు, మహబూబ్నగర్ తెలంగాణ దాంట్లోకి వస్తుంది. అయితే ఈయన మెయిన్ ఈ సాయన్న గురించి చెప్పాలంటే మెయిన్ ఏంటంటే ఈయన భూస్వాములపై కుట్లాడిండు అనమాట. భూస్వాములపై, నిజాంలపై, వాళ్ళపై కుట్లాడిండు. అయితే ఇక మెయిన్ ఏమైందంటే వీళ్ళు భూస్వాములపై కొట్లాడుతున్నప్పుడు ఈ సాయన్నను వాళ్ళు ఏమైనా చేస్తారని అలా కుటుంబ సభ్యులు అతన్ని చౌడూరు సమీపంలోనే మేకగుండ చెంత దాచిపెట్టారు అనమాట అప్పుడు. ఓకే ఓకే. అయితే భూస్వామి దాడి చేసి కుటుంబాన్ని మరింత భయానికి గురి చేసిరు అనమాట. సాయన్నది ఏంటంటే మెయిన్ ఉన్నోన్ని కొట్టాలి, లేనోనికి వంచాలన్నమాట ఆయన సిద్ధాంతం. ఇక ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని లేనోళ్ళకు పంచేది అనమాట. ఇట్లా పంచే వీరులని రాబిన్ హుడ్ తరహా యుద్ధం అని అంటారు అనమాట. రాబిన్ హుడ్ తరహా యుద్ధం ఇది ఈయన మన తెలంగాణలో రాబిన్ హుడ్, తెలంగాణ రాబిన్ హుడ్ గా చెప్తారు అనమాట. అదే ఉన్నోళ్ళని కొడతాడు, లేనోళ్ళకు వంచుతాడు అనమాట. అయితే ఈయన ఇట్లా ఈ భూస్వాముల దగ్గర నుండి ఇట్లా తీసుకొని వేరేటోళ్ళకు పంచుతా అంటే ఈ భూస్వాములకు కోపం వచ్చి ఏం చేసేదనంటే ఇది వాళ్ళ చిన్నమ్మపై లైంగిక దాడి కూడా చేసిరు అనమాట, ఈ సాయన్న వాళ్ళ చిన్నమ్మపై. అవును. ఇక దాంతో ఇంకా కోపంతో ఆయన ఈ భూస్వాములపై దాడికి పథకాలు చేస్తూ తరచూ దాడులు చేసేది ఆయన. అయితే ఇక నిజాం పోలీసులతోటి కూడా ఈయన బాగా కొట్లాడేది. ఇక ఈ నిజాం పోలీసులను కూడా బాగా ముప్పు తిప్పలు పెట్టేది అనమాట. అవునవును. అంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా చురుకుగా ఉండేవాడు అనమాట. అంటే క్రీడలు ఆడడంలో ఇట్లా 20 కేజీల గుండును కూడా ఆయన అవలీలగా ఒక చేతితో ఇట్లా లేవట్టేటోడంట. అలాగే ఇప్పుడు ఎద్దుల బండిని కూడా ఒక చేతితో ఇట్లా లేపేసి ఇసిరేస్తోడంట. ఆ విధంగా ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా బలవంతుడిగా ఉండేవాడు అనమాట. అంటే ఆయన పేద ప్రజలకు సహాయం చేసే వ్యక్తిగా ఆయనకు ఒక మంచి గుర్తింపు కూడా ఉందన్నమాట. కాకపోతే ఆయన ఏంటంటే ఆయన ఈ విధంగా కాకుండా ఆయన ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు వేరే భూస్వాములు వీళ్ళు ఏంటంటే ఈయనను ఒక బందిపోటుగా వాళ్ళు చిత్రించారు అనమాట. యాక్చువల్ ఆయన ఉన్న గుణం ఇంకోటి అయితే ఆయనకు లేని గుణాన్ని వీళ్ళు అట్లా చిత్రించారు. ఆయన ప్రజల కోసమే ఆయన పోరాటం కూడా చేశారు అనమాట. అయితే నాకు సాయన్న పేరు పండుగ సాయన్న అంటారు. అయితే ఈ పండుగ సాయన్న పేరు ఎట్లా వచ్చిందంటే ఈయన నిజాంలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న టైంలో ఇక చాలా గ్రామాలు ఆకలితో అలమటించేవి అనమాట. ఆకలితో ఉండేవాళ్ళు, వాళ్ళకి తినడానికి తిండి సరిగా ఉండకపోయేది అనమాట. ఈయన చూసిన సాయన్న ఏంది ఇక తిండి పెట్టాలంటే ఎట్లా అని చెప్పేసి ఆలోచించి ఇక ఈ భూస్వాముల దగ్గర నుండి ఆహార ధాన్యాలను, అదే వడ్లను, బియ్యాలను అన్ని దోపిడీ చేసి వాళ్ళకు ఇస్తుండేది అనమాట. అన్నదాన శిబిరాలు లాంటివి పెట్టేది అనమాట ఆయన. అన్నదాన శిబిరాలు పెట్టేది. ఇక అట్లా పెడుతున్న సమయంలో ఈ మైసమ్మ అడవి ప్రాంతంలోనే ఉంటది. ఇక సాయన్న పండుగ అక్కడ పండుగలాగా చేసి ఆయన గ్రామ ప్రజలకు భోజనం పెట్టి ఆకలి తీర్చిండు అనమాట వాళ్ళది.
ఇక అప్పటి నుండి ఆయన పండుగ చేసి ఇట్లా పెడుతున్నాడు కాబట్టి ఇట్లా పండుగ సాయన్న అని పేరు అట్లా ఇక పలకడం ప్రారంభించారు అన్నమాట ప్రజలు. అదే ఈ ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన అన్నం అక్కడ పెట్టేసి వాళ్ళ కడుపు నింపిండు కాబట్టి ఆయన పండుగ చేసి పెట్టిండు కాబట్టి పండుగ సాయన్న అనే పేరు వచ్చింది. అదే కాక మళ్ళా ఇప్పుడు ఈ సాయన్న ఏంటంటే ఇక అప్పుడు వీళ్ళకు అన్నము ఏదైనా తేవాలంటే వాళ్ళ దగ్గర నుండి కొట్టుకొచ్చే అదే ఇక వాళ్ళ దగ్గర నుండి దోపిడీ చేసి వీళ్ళకి పెట్టేది అనమాట. ఇక అట్లా ఈయన ఇంకా మెయిన్ ఏంటంటే ఈయన దసరా పీర్ల పండుగ కలిసి వచ్చింది అనమాట. ఈయన ఆ పండుగల టైంలోనే ఈయన జన్మించడం తోటి అతన్ని పండుగ సాయన్న అట్లా కూడా పండుగ సాయన్న అని అంటారు. అయితే ఈయనకు ఆ ప్రజలలో మంచి ఆదరాభిమానాలు ఉండేవి అనమాట. అంటే అదన్నీ ఆ భూస్వాములు ఏంటంటే వాళ్ళు తట్టుకోలేకపోయి ఈయన మీద కేసులు పెట్టారు అనమాట. అప్పట్లో నిజాం వాళ్ళు ఉండే కదా, నిజాంపై ఒత్తిడి తెచ్చి ఇట్లా ఈయనను మొత్తం అరెస్ట్ చేయించారు అనమాట. తర్వాత ఆయనను చంపడానికి కూడా వీళ్ళు పథకాలు వేసిరు అనమాట అప్పట్లో. అవును, పథకాలు వేసిరు. ఇక్కడ ఇక్కడ జంగు జలక్ ఖాన్, మొహితి మిన్సాబ్, హెచ్పి నాయకత్వంలో ఇట్లా సాయన్ని అరెస్ట్ చేసి హతమార్చే కుట్రలో వాళ్ళు మొత్తం చేసిరు అనమాట. చేసేస్తే అప్పుడు ఈ ప్రజలు ఏం చేసిరు అంటే సాయన్ని ఇట్లా విడుదల చేయాలని ఇక్కడ వాళ్ళు వనపర్తి మహారాణి శంకరమ్మ దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసిరు అనమాట. చేసి అంటే ఇక ఆమె కూడా వనపర్తి శంకరమ్మ కూడా రంగంలోకి దిగి ఏంటంటే వాళ్ళ నిజాం రాజు మీర్ మహమూద్ అలీని కలిసి పండుగ సాయన్ని ఇట్లా విడుదల చేయాలని చెప్తే వాళ్ళు ఏంటంటే ఇట్లా 10,000 రూపాయలు ఇట్లా జమనాత్ గా కట్టాలంటే సరే అని 10,000 కూడా కట్టేసేసి ఆయనను విడుదల చేసిరు అనమాట. అయితే విడుదల చేసేటప్పుడు ఏమైందంటే వాళ్ళు సరే అని ఇట్లా మార్మత్ చోడు అని హుకుం జారీ చేసిరు అనమాట. అయితే వాళ్ళు ఏంటంటే ఇక దాన్ని మళ్ళీ వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు ఉన్నారు కదా భూస్వాములు, వాళ్ళు దాన్ని ఏం చేసిరంటే ఈ మార్మత్ చోడు అనే దాన్ని అనుకూలంగా ఏం చేసిరంటే ఇట్లా వాళ్ళు ఈ మోహితి సాబు, ఈ నిజంగా వెంకట్రావులతో సహా అంటే వీళ్ళందరూ దాన్ని మళ్ళీ దాన్ని మార్చిరండి, పెట్టి డాట్ పెట్టి మచ్చోడు అని పెట్టిరు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్లా చంపండి వదలకండి అనే మీనింగ్ వచ్చేటట్టు దాన్ని వాళ్ళు మార్చేసిరు. అట్లా చేసేసరికి ఆయనకు అది మరణ శిక్ష లాగా అయిపోయింది. తర్వాత పండుగ సాయం ఇట్లా తల మొండెం మొత్తం నరికేసేసి తల దగ్గర మొండెమో దగ్గర వేసేసిరు అనమాట వాళ్ళు. తర్వాత ఏంటంటే ప్రజలు మస్తు ఆగ్రహంకు గురయ్యారు అనమాట. వెంటనే వాళ్ళు ఆగ్రహంకు గురై ఇట్లా ఎస్పీ కార్యాలయం పైకి పోతే ఎస్పీ అప్పుడు జనాగ్రహానికి ఆయనకు వెంటనే గుండెపోటు వచ్చి ఆయన చనిపోయింది అనమాట. ఎస్పీ అంతమంది పబ్లిక్ తిరగబడేసరికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అనమాట. తర్వాత ఈ నాగిరెడ్డి, వెంకట్రావు, పెద్దిరెడ్డి, రామరెడ్డి ఇతర భూస్వాములు దావత్ చేసుకుంటున్న ప్రభుత్వ వసతి గృహాన్ని వేలాది మంది ప్రజలు చుట్టుముట్టి తగలబెట్టేసారు అనమాట. అంటే మొత్తం వసతి గృహాలు ఉంటే మొత్తం అంత తగలబెడితే వాళ్ళు కూడా అందులోనే మస్ అయిపోయారు అనమాట. మిగిలిన ఈ భూస్వాములు కూడా అంత ప్రజలు అంత ఆగ్రహానికి గురయ్యారు అనమాట. ఈ పండుగ సాయన్న చనిపోయింది కాబట్టి. అవునవును, ఇది తల నరికిరు కదా అట్లా వాళ్ళు ఇక మళ్ళీ ఆయనకి ఏంటంటే ఆయన వాళ్ళ కోసమే పనిచేసిండు కాబట్టి ఇక అది తట్టుకోలేకపోయారు. ఏంటంటే ఇప్పుడు ఆ తర్వాత ఆయనను కూడా అంత మంచి చేసినా కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే విధంగా పుట్టించారు కదా ఆయనను, బందిపోటుగా వాళ్ళు చిత్రీకరించారు. కానీ అది వీళ్ళకి నచ్చలేదు. తర్వాత ఏమైందంటే ఇక వాళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఆయన గురించి మనకు తెలవడానికి ముఖ్యంగా మెయిన్ పర్సన్ ఎవరంటే వీళ్ళు సంచార జాతులు ఏంటంటే ఇప్పుడు ఆయన గురించి ఆయన గురించి వాళ్ళు ఇంటింట తిరుక్కుంటా ఆయన చరిత్ర అవన్నీ చెప్పుకుంటా గానం చేసేటోళ్ళు అనమాట. వాళ్ళు వాళ్ళ గానం చేయడం వల్ల ఇప్పుడు ఆయన పండుగ సాయన్న చరిత్ర కూడా కొంచెం అందరికి తెలిసినట్టు అయింది అనమాట. అదే ఈ కిన్నెరని వాయించేది వాళ్ళే అనమాట. 12 మీటర్ల కిన్నెర అది వాయించుకుంటా ఆయన ప్రతి ఊరు తిరుక్కుంటా వాళ్ళు ఏమంటారు ఇంటింటికి ఇట్లా అడుక్కుంటారు కదా, బియ్యము పైసలు కానీ అడుక్కుంటుంటా. ముగిలయ్య ఉంది కదా భీమ్లా నాయకుల సాంగ్ వాడిన ఆయన, అట్లా మొత్తం అదే వాళ్ళే అనమాట ఈ సాయన గురించి చెప్పేది. ఓకే, సాయన గురించి వాళ్ళందరూ ప్రతి ఊరు ఇట్లా ప్రచారం చేసుకుంటూ పోయారు అనమాట. ఆ విధంగా కూడా అందరికి తెలిసినట్టు అయింది.
అవునవును. ఇంకోటి ఏంటంటే ఈ మహబూబ్ నగర్ చెందిన ఒక న్యాయవాది ఏం చేసిండంటే బెక్కం జనార్దన్ ఇట్లా పండుగ సాయన్నపై ఒక నవల కూడా రాసిండు అనమాట ఆయన. ఆ, ఆ, ఓకే. ఇట్లా కొన్ని ఆధారాలు తక్కువ ఆయనకున్న ఆధారాలతోటి కొంచెం ఓ నవల కూడా రచించడం జరిగింది. అలాగే ఇంకా ఏం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఒక పండుగ సాయన్న సినిమా కూడా తీద్దామని ప్లాన్ చేసిర్రు. అందులో పండుగ సాయన్న పాత్రను మన హీరో పవన్ కళ్యాణ్ గారు నటిస్తారని అప్పట్లో టాక్ కూడా వచ్చింది. అదే ఇక అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయింది కాబట్టి ఆ, చూడాలి మరి చూడాలి. తర్వాత రోజుల్లో వస్తుందేమో అని. ఆ, ఇక అట్లానే ఈ పండుగ సాయన్న చనిపోయిన రోజును కూడా ఇప్పటికీ వాళ్ళు మర్చిపోరు అనమాట. మర్చిపోరు. ఆయన జననం మరణం రెండు అవి చేస్తా ఉంటారు. అదే, అవునవును. ఈ ఈ మెయిన్ గా అయితే ఈ బహుజన కళాకారులు వాళ్ళే మన కిన్నెరని వాయించేటోళ్ళు అనమాట. ఆ, వాళ్ళు ఈ పండుగ సాయన్న గురించి తెలిసేటట్టు చేసారు. అది మరి అదే ఇక ఆయన జయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటారు అన్నమాట బాగానే ఇప్పుడు అక్కడ సైడ్. అదే అనమాట. మరి ఈ విధంగా అయితే మనము పండుగ సాయన్న గురించి మనము చెప్పాలనుకున్నది ఎంఓ ఛానల్ తరఫున. ఒక గొప్ప వీరుని కదా మనం ఈరోజు మనం ఎంఓ ఛానల్లో చెప్పాము. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ ఎంఓ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.